హాయ్ అండి. సో అందరు ఎలా ఉన్నారు? సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇప్పుడైతే మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఇదేంటని చూస్తున్నారా? ఇది ఒక సలాడ్ అండి. సో పల్లీలు ఇక్కడ చూడండి. ఏంటి ఉత్తగిన్నెలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఉండండి మరి. సో ఒక దాంట్లో అయితే పల్లీలు, ఇంకొక దాంట్లో ఒక గ్లాసు పల్లీలు అయితే తీసుకుంటున్నానండి. సో నైట్ నానబెడుతున్నాను అన్నమాట. సో ఉదయం టిఫిన్కి అయితే చేస్తున్నాను. సో మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారో? ఒకవేళ ట్రై చేయకుంటే చేసుకోండి. ఇది హెల్దీ అండ్ సూపర్గా ఉంటుందండి. ఇది ఒక టిఫిన్. సో నేనైతే ఇక్కడ పెసర్లు తీసుకున్నాను. సో నేనైతే హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. ఇవి నాని ఎక్కువ అవుతాయి కాబట్టి నేను హాఫ్ తీసుకున్నానండి. ఇది మీ ఆప్షనల్ అండి, ఎన్నైనా తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను. రెండింటిని వాటర్ వేసి నానబెట్టేసుకోవాలన్నమాట. పెసరట్టు అవన్నీ చాలా చలవండి. చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా చలవ అన్నమాట. సమ్మర్లో ఎక్కువ యూజ్ చేయొచ్చు. సో వాటర్ యాడ్ చేసి నైట్ మొత్తము నానబెట్టుకోవాలండి. సో ఇది ఒక సలాడ్ లాగా అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఫుల్ టేస్టీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటినైతే నానబెట్టేసుకోవాలి. ఓకే, ఉదయం చూద్దాం. మనకైతే పల్లీలు నానిపోయాయండి. సో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బాగా నానాయండి. సో ఇంకా వీటిని అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఒక పొరపాటు చేశాను. మీరైతే ఒకవేళ ట్రై చేస్తే ఇలా చేయకండి. సో నేనైతే కుక్కర్లో వేయాలి. సో ఇవి మామూలుగా అయితే నాన్నాయి కాబట్టి ఒక 10-15 మినిట్స్ మామూలుగా బాయిల్ చేస్తే సరిపోతుంది. సో నేనైతే కుక్కర్లో పెట్టడం వల్ల చాలా మెత్తగా అయిపోయాయండి. సో అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి తినిపించడానికి అయితే బాగా వీలైందండి. సో ఇక్కడ చూడండి, మృణాలి పొద్దున్నే చాక్లెట్ అని అయితే చూస్తుంది. వాళ్ళ డాడీ అయితే నైట్ తీసుకొచ్చారనమాట. అప్పటికల్లా పడుతుంది పాప. సో అందుకోసం అని ఒకటి అయితే ఇచ్చేసాను, అయినా వినట్లేదు. సో ఇవి కూడా జంప్స్ కావాలనేది. జంప్స్ మృణాలి ఫేవరెట్ అండి. సో ఇంతేనా? మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? అయితే ఈ పిల్లలు కూడా ఇంతే కదండి, చాక్లెట్ ఏది నచ్చితే అదే కావాలని చేస్తుంటారు. చూడండి, నేను ఇక్కడ పొరపాటు అయితే చేస్తున్నాను అన్నమాట. సో కుక్కర్లో వేసి పల్లీలు, అవి మొక్కజొన్న కంకులు. సో ఇక్కడ చూడండి, వాటికి గింజలన్నీ తక్కువ ఉన్నాయి, అందుకే అవి తీయడానికి రావట్లేదు. సో అందుకని అలాగే వేసేసాను అన్నమాట. అందులోనే తగినంత ఉప్పు, ఆయిల్ వేసుకొని ఒకటి విజిల్ రానిచ్చాను అన్నమాట. సో అందుకు మీరు సపరేట్గా ఉడికించుకోండి. ఇలాగైతే చాలా ఉడికిపోతాయి. సో అందులోకి మనము ఆనియన్స్ సలాడ్లా అయితే చేసుకున్నాము. ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకొని అందులో కరివేపాకు ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. కరివేపాకు చాలా మంచిది, హెయిర్కి, కళ్ళకి అది చాలా మంచిదండి. దీనివల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకు రైస్, దాంతో ఏమైనా రెసిపీస్ ఉంటే ఖచ్చితంగా వీడియోలు అయితే పెడతాను. సో తర్వాత కొంచెం టమాటా, దానిపైన ఉప్పు, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేకపోతే కారం వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. వీటినంటిని ఫస్ట్ కలుపుకోవాలన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఇలాగ ట్రై చేశారా? సో ఇది చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? బజ్జీలలోకి ఇలా కూడా చేసుకుంటారు కదండి. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. సో మనకైతే ఇక్కడ అందులోకి నంచుకోవటానికి అయితే ఇది రెడీ అయిపోయిందన్నమాట. సో అది ఉడికిపోయాయి, చూడండి ఎంత మెత్తగా అయిపోయాయో. సో ఇది ఒక్క పొరపాటు అయిందండి, అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంది. సో వాటిని మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసేసుకొని నేను ఇక్కడ చూడండి కప్లో అయితే
చూడండి మీకు తెలుస్తుంది కదా. సో మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట పెసళ్ళు. సో పల్లీలు అయితే ఓకే బాగానే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇలా అనమాట. సో మీరు ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్. అలాగే మర్చిపోకండి లాస్ట్ వరకు చూస్తున్నారు కదండి, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్.